जय श्रीराम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय సీతాయ పతయే నమః. వాల్మీకి రామాయణం శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు తెనుగు చేసింది ఉత్తరకాండం 93వ సర్గలో ఉన్నాం. శ్రీరామచంద్రుడి దగ్గర చేత శ్రీరామచంద్రుని చేత అశ్వమేధ యాగం చేయబడుతోంది. 93వ సర్గ. ఈ విధంగా చాలా ఆశ్చర్యకరమైన ఆ యజ్ఞం జరుగుతుంటే ఇది ఆహ్వానం అందరు ఋషులకి వెళ్ళింది. అలాగే వాల్మీకి మహర్షికి కూడా ఈ ఆహ్వానం వెళ్ళింది. పూజ్యుడైన వాల్మీకి మహర్షి శిష్యులతో కలిసి అక్కడికి వచ్చారు. 1 సంవత్సరం అయిపోయింది యజ్ఞం మొదలెట్టి, ఇంకా కొనసాగుతోంది. వాల్మీకి దివ్యమైన చూడడానికి ఆశ్చర్యకరమైన ఆ యజ్ఞాన్ని చూసి ఋషుల నివాస ప్రదేశాల దగ్గర తన కోసం ఒక పర్ణశాల నిర్మించుకున్నారు. వాల్మీకి శిష్యులు అందరూ ఆ పర్ణశాలలో ఉన్నారు. వాల్మీకి మహర్షి నివసించుతున్న అందమైన ప్రదేశం దగ్గర అనేక వస్తువులతో శ్రీరామచంద్రమూర్తి అక్కడ మొత్తం ఏర్పాట్లు చేశారు. అనేక వస్తువులతో నిండిన బళ్ళను, ఫల మూలాలను ఉంచారు. మంచి ఫలాలని ఉంటే బళ్ళను ఉంచారు. ఆ వాల్మీకి మహర్షిని శ్రీరాముడు మహాత్ములైన ఇతర మునులు అందరూ పూజించారు. వాల్మీకి మహర్షి అక్కడ ఉండడం మొదలెట్టారు. అతను చాలా సంతోషిస్తున్న తన శిష్యులు ఇద్దరితో ఇలా అన్నారు, మీరిద్దరూ సావధాన చిత్తులై, వాల్మీకి మహర్షి శిష్యులు అంటే ఎవరో మనకు తెలుసు, లవకుశులు. మీరిద్దరూ సావధాన చిత్తులై సంతోషంతో రామాయణ కావ్యాన్ని అంతా గానం చేయండి. ఋషులు నివసించు ప్రదేశాల్లోనూ, పవిత్రములైన బ్రాహ్మణ గృహాల దగ్గర, వీధుల్లోనూ, రాజమార్గాలందు, రాజుల ఇళ్లలోనూ కూడా గానం చేయండి. శ్రీరాముని గృహద్వారమునందు, అశ్వమేధం చేస్తున్న ప్రదేశంలోను, ఋత్విక్కుల ఎదుట విశేషించి గానం చేయండి. ఇక్కడ పర్వతాగ్రముల యందు లభించు మధురములైన అనేక విధములైన ఫలాలను తిని వెళ్ళండి, అంటే బలం రావడం కోసం. వత్సలారా, ఫలములను పరిశుద్ధములైన మూలములను భక్షిస్తే మీకు అప్పుడు శ్రమ ఉండదు, రాగం చెడదు, కంఠస్వరం బాగుంటుంది. రాజైన శ్రీరాముడు వినుటకు, ఈ రామాయణాన్ని వినడానికి మిమ్మల్ని పిలిపిస్తే ఋషులందరూ కూడా అక్కడ కూర్చుని ఉండగా మీరు పాడండి, ఆ గానం జరుగుగాక. నేను పూర్వము శ్లోక సంఖ్య మొదలైన ప్రమాణాలను బట్టి చెప్పినట్టు రోజుకి 20 చొప్పున శ్రీ రామాయణంలోని సర్గలు మధురమైన వాక్కుతో గానం చెయ్యండి. ధనం యందు కోరికతో కానీ, కొంచెం కూడా లోభంతో కానీ చేయకూడదు. రామాయణం గానం చేస్తే ఎవరైనా ఇదిగో చాలా బాగా చేశారు అని మీకు డబ్బిస్తే తీసుకోవద్దు. నిత్యము ఆశ్రమంలో ఉండి ఫలమూలం తింటున్న మనకు డబ్బు ఎందుకు, ధనం ఎందుకు? మీరు ఎవరి పుత్రులు అని శ్రీరాముడు అడిగితే మేము వాల్మీకి మహర్షి శిష్యులము అని ఆ రాజుతో చెప్పండి అని చాలా మధుర స్వరాన్ని పుట్టించు ఈ వీణా తంత్రులను కానీ, వేరు స్వరముల నిష్పత్తికి మూలాలైన వీణా శిరస్సు మీద తీగలు బిగించిన స్థానముల మీద కాని నాద వ్యాప్తి కలుగునట్లు చేసి నిర్భయంగా మధురంగా గానం చేయండి. కావ్యాన్ని మొదటి నుంచి గానం చేయండి. రాజు విషయంలో రాజు చెప్తున్నారు కదా అని తేలిగ్గా తీసుకోవద్దు, అనాదర భావంతో గానం చేయకూడదు. ధర్మానుసారము రాజు సకల ప్రాణులకు తండ్రి కదా, అందువల్ల మీరిద్దరు రేపొద్దున ప్రాతకాలంలో ఉత్సాహంతో సావధాన చిత్తులై వీణాతంత్రుల వైపు సరిపోయేట్టు మధురమైన గేయాన్ని, ఈ వాల్మీకి రామాయణాన్ని గానం చెయ్యండి అని వాల్మీకి మహర్షి కావాలని లవకుశులను రామాయణ గాథను గానం చేయడానికి ఆ నైమిసారణ్య ప్రాంతానికి పంపించారు. ప్రచేతసుని వంశానికి చెందిన మిక్కిలి ఉదారుడైన గొప్ప కీర్తి గల వాల్మీకి మహర్షి ఇట్లు అనేక విధాలు ఉపదేశించి మౌనంగా ఉన్నారు. ఒకే మాట చెప్పారు లవకుశుడికి, మొత్తం ప్రజలందరికీ కూడా తండ్రి రాజు, అలాగే మీరు కూడా తండ్రిలాగా భావించి గౌరవించండి అని. ఆ ముని అలా ఉపదేశించేసరికి ఆ సీతాపుత్రులైన లవకుశులు ఇద్దరు అలాగే గానం చేస్తాము అని పలికి వాళ్ళు గానం చేయడానికి పొద్దున్నే ఫలమూలాన్ని భోజించి వెళ్ళారు. ఆ బాలులు ఇద్దరు ఋషి పలికిన అద్భుతమైన మాటలను, శుక్రుడు చెప్పిన నీతి శాస్త్రాన్ని అశ్విని దేవతలు ఎలా అయితే పాటించారో అలాగే హృదయంలో బాగా నాటుకొని తలుచుకొని
వేడుకతో ఆ రాత్రిని సుఖంగా గడిపారు. మర్నాడు పొద్దున్నే ప్రయాణం అవ్వాలి. శ్రీమద్ రామాయణ మందలి ఉత్తరకాండలోని 93వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 94వ సర్గ కుశలవుల రామాయణ గానం. రాత్రి తెల్లారగానే కుశలవులు ఇద్దరు కూడా స్నానం చేసి అగ్నిలో హోమం చేసుకొని వాళ్ళు పొద్దున చేసే కార్యక్రమాలన్నీ చేసుకొని వాల్మీకి మహర్షి చెప్పిన విధంగా గానం చేయడం ప్రారంభించారు. వాల్మీకి మహర్షి వీధుల్లో గానం చేయమన్నారు, రాజుల ఇళ్లలో గానం చేయమన్నారు, ఋషి వాటికల దగ్గర గానం చేయమన్నారు. అలాగే గానం చేశారు. రాముడు ప్రాచీనులైన సంగీత ఆచార్యుల చేత నిర్మించబడిన గానము చేత అలంకరించబడిన అపూర్వమైన ఆ షడ్జాది స్వరజాతిని ఆ మునికుమారులు పాడుతుంటే విన్నారు. విని ధృత మధ్య విలంబితాది ప్రమాణాలతో కూడిన వీణాతంత్రిలకు అనుగుణంగా ఉన్న ఆ గీతాన్ని, వాల్మీకి రామాయణాన్ని ఆ పిల్లలిద్దరూ పాడుతుంటే విన్నారు. బాలుర నుంచి విని శ్రీరాముడికి చాలా ఆశ్చర్యం వేసింది, చాలా కుతూహలం వచ్చింది. నరులలో శ్రేష్ఠుడైన ఆ రాజు అశ్వమేధ యాగం మధ్య మహామునులను, రాజులను, పండితులను, ఆయా సంఘాల అధ్యక్షులను, పౌరాణికులను, శబ్దశాస్త్రవేత్తలైన వృద్ధులైన బ్రాహ్మణులను, సర్వ లక్షణము తెలిసిన వాళ్ళను, గానంలో వినడంలో ఉత్సాహం ఉన్న వాళ్ళందరినీ, ఆసక్తి కల బ్రాహ్మణోత్తములను, లక్ష్మణ శాస్త్రము తెలిసిన వాళ్ళను, విశేషించి గాంధర్వ శాస్త్ర నిపుణులను, పాదముల యొక్క సంబంధం తెలిసిన వాళ్ళను, ఛందస్సుల్లో మంచి జ్ఞానం కలవాళ్ళను, స్వరముల మాత్రల విశేషాలను అంటే తక్కువ పలకాల ఎక్కువ పలకాల అనేది విశేషాలు తెలిసిన వాళ్ళను, జ్యోతిషమునందు పరినిష్ఠితులను, అలంకార శాస్త్రవేత్తలను, కావ్యాలలో విశారదులను, అనేక భాషలు తెలిసిన వారిని, పరుల మనస్సుల్లోని భావాన్ని గ్రహించే నేర్పు కలవారిని, అనేకులైన వర్తకులను, వ్యవహారాలందు బాగా మాట్లాడగలిగిన వాళ్ళని, న్యాయశాస్త్ర ప్రవీణులను, అత్యధిక శాస్త్ర జ్ఞానవంతులను, ఛందస్సు తెలిసిన వాళ్ళను, పురాణాలు తెలిసిన వాళ్ళను, వేద పండితులైన ద్విజ శ్రేష్ఠులను, చిత్రకళ తెలిసిన వాళ్ళని, వృత్త శాస్త్రమునందు ప్రవేశం ఉన్న వాళ్ళను, గీత నృత్యములందు విశారదులను, శాస్త్రజ్ఞులను, నీతి యందు నేర్పగల వాళ్ళని, అలాగే వేదాంత అర్థాన్ని విశదీకరించే వాళ్ళని, వీళ్ళందరినీ శ్రీరామచంద్రమూర్తి ఆహ్వానించారు. దేనికి? సభకి. వీళ్ళందరినీ పిలిపించి రప్పించి ఈ గాయకులైన ఈ బాలులు ఇద్దరు, లవకుశులు ఇద్దరిని సభకి పిలిపించారు. వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. ఇంతమంది వచ్చారు. అందులోనూ సంగీత జ్ఞానం కలిగిన వాళ్ళు, భాషా శాస్త్రం తెలిసిన వాళ్ళు, అన్ని రకాల వాళ్ళు. ఆ శ్రోతలందరూ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఈ ముని కుమారులు ఇద్దరు వచ్చారు. చాలా ఆనందపడ్డారు. ఎందుకంటే వాల్మీకి మహర్షి ఇలా పాడమన్నారు కదా, సభలో పాడడం అంటే చాలా ఘనత కదా. అందుకని ఆనందాన్ని వృద్ధి పొందించుతూ గానం ప్రారంభించారు. పిమ్మట మనుషులలో దుర్లభమైన మధురమైన గానం ప్రారంభమైంది. వాళ్ళిద్దరు కూడా చాలా అద్భుతంగా పాడుతున్నారు. అంతకు ముందు ఒకసారి శత్రుఘ్నుడు ఇది విన్నాడు. విని ఇదేంటి, ఇదేదో మాయలాగా ఉంది, మహత్యంలాగా ఉంది, ఇది వింటుంటే మనం ఆ లోకానికి వెళ్ళిపోయినట్టుంది, రామాయణ గాథ మొత్తం అంతా కూడా మనం అక్కడే ఉన్నట్టుంది అని అనుకున్నాడు. అని మహర్షిని అడగకూడదు, ఇదేమన్నా మాయా అని. ఆ గాన సంపదను ఎంత విన్నా ఇక్కడ శ్రీరాముడి సభలో శ్రోతలకు తృప్తి కలగడం లేదు. సమస్తమైన మునులు, గొప్ప తేజస్సు గల రాజులు నేత్రాలతో తాగుతున్నారా అన్నట్టు ఈ పిల్లలిద్దరిని చూస్తున్నారు. మాటి మాటికి ఆ పిల్లల్ని చూస్తున్నారు. అందరూ సావధాన చిత్తులై వాళ్ళందరూ ఒకళ్ళతో ఒకళ్ళు ఇలా అనుకుంటున్నారు. ఈ పిల్లలిద్దరు కూడా బింబం నుంచి వెలికి తీసిన బింబంలాగా ఉన్నారు, అంటే ప్రతిబింబంలాగా ఉన్నారు, శ్రీరాముడి పోలికలతో ఉన్నారు. ఈ బాలురిద్దరు ఆ జటలు కట్టుకుని నారబట్టలు ధరించకపోతే ఈ గానం చేస్తున్న ఈ పిల్లలకును శ్రీరామునికి భేదం ఏమీ లేదు. పౌరులు జానపదులు ఇలా మాట్లాడుకుంటుంటే నారదుడు శ్రీరామ కథను వాల్మీకి చెప్పిన మొదటి సర్గ పూర్తయింది. వీళ్ళు నారద మహర్షి రావడం, వాల్మీకి మొత్తం కథ అంతా చెప్పడం, అది మొట్టమొదటి పాడాలి, అది పాడారు. తర్వాత బాలురు రెండవ సర్గ మొదలెట్టి 20 సర్గలు గానం చేశారు. ఏం చెప్పారంటే వాల్మీకి మహర్షి రోజుకి 20 సర్గల చొప్పున గానం చేసుకుంటూ వెళ్ళండి అన్నారు. తర్వాత 20 సర్గలు విని శ్రీరాముడు బాలకాండం అపరాహ్న సమయంలో సోదరుడితో, లక్ష్మణ, ఈ పిల్లలిద్దరు మహాత్ములు ఇద్దరికి శీఘ్రంగా 18,000 బంగారు నాణాలు, వాళ్ళకి ఇంకా ఇంకేమైనా కావాలంటే దాన్ని ఇవ్వు అన్నాడు. అంటే లక్ష్మణుడు వెంటనే ఆ బాలురకు వేరువేరుగా ఇచ్చాడు. ఆ గాయకుడు 18,000, ఒక్కొక్కళ్ళకి 18,000 బంగారు నాణాలు ఇస్తే ఆ పిల్లలు అన్నారు,
తీసుకోలేదు. ఆ గాయకులు ఇద్దరు, లవకుశులు ఇద్దరు లక్ష్మణుడు ఇస్తున్న బంగారు నాణాలను తీసుకోలేదు. మా పిల్లలు ఇద్దరు అన్నారు, ఈ బంగారం ఎందుకు మాకు అన్నారు. వనంలో లభించే ఫలమూలాలతో నివసించే వాళ్ళం మేము, వనవాసులు మేము, వనంలో వెండితోనే బంగారంతో మాకేం పని, దీన్ని ఏం చేసుకుంటాం అని అడిగారు. వాళ్ళిద్దరు ఆ విధంగా పలుకుతుంటే చాలా ఆశ్చర్యపోయారు అక్కడ ఉన్న వాళ్ళందరూ. వీళ్ళు ఏదో మామూలుగా వచ్చి పాట పాడినందుకు ఏదో బహుమానం 18,000 బంగారు నాణాలంటే తక్కువ కాదు, అది ఇస్తుంటే మాకెందుకు అని అంటున్నారు అని శ్రోతలు శ్రీరాముడు కూడా ఆశ్చర్యపోయాడు. గొప్ప తేజస్సు గల శ్రీరాముడు ఈ కావ్యం ఎవరు రాశారు, ఇది ఎలా వచ్చిందో తెలుసుకోవాలని కోరికతో ఆ మునికుమారులు ఇద్దరిని, ఈ కావ్యం ఎంత ఉంది, 20 సర్గలు పాడారు వాళ్ళంతే, ఈ కావ్యం ప్రమాణం ఎంత, మహాత్ముడైన రచయిత ఏ దేశానికి చెందినవాడు, ఈ గొప్ప కావ్యాన్ని రచించిన మునిశ్రేష్ఠుడు ఎక్కడున్నాడు అని ప్రశ్నించాడు. అలా ప్రశ్నిస్తున్న శ్రీరామంతో మునిశ్రేష్ఠులు అన్నారు, ఈ కావ్యాన్ని రచించిన వాడు భగవంతుడైన వాల్మీకి మహర్షి. యజ్ఞం చూడడానికి వచ్చారు, యజ్ఞ సమీపానికి వచ్చారు. నీ చరిత్రను పూర్తిగా వర్ణించిన ఈ కావ్యం 24,000 శ్లోకాలతో రచించబడింది. రాజా, మహాత్ముడైన తపశ్శాలి అయిన వాల్మీకి మహర్షి 100 ఉపాఖ్యానాలను, మొదటి సర్గ మొదలు 500 సర్గాలను, ఉత్తరకాండతో కూడిన 6 కాండలను ఈ కావ్యంలో రచించారు. మా ఋషి, మా వాల్మీకి మహర్షి నీ చరిత్రకు సంబంధించిన ఈ కాండాదులను రచించారు. కావ్య నాయకుని జీవితం ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఉన్న కథ ఇది, దీనిలో నిక్షిప్తమై ఉంది. మహారథుడైన రాజా అంటే వాల్మీకి మహర్షికి ఏది ఎలా జరుగుతుందో కూడా తెలుసు కాబట్టి ఉత్తరకాండ కూడా రాసేశారు, వాళ్ళకి చెప్పేశారు కూడా. కానీ అది అప్పుడు జరుగుతున్నది కాబట్టి అందరికీ తెలియదు. వీళ్ళేమో అది మొదటి 20 సర్గలు మాత్రమే వాళ్ళు అక్కడ గానం చేశారు అని. మహారథుడైన రాజా, నీకు వినాలని కనుక బుద్ధి ఉంటే యజ్ఞం మధ్యంలో తీరిక చేసుకుని విను, మేము రోజుకి 20 సర్గలు చొప్పున పాడతాము అని తమ్ములతో కలిసి వినండి అని చెప్పి పలికారు లవకుశులు. శ్రీరాముడు తప్పకుండా అలాగే చేస్తాను, ఎందుకంటే యజ్ఞం కొనసాగుతోంది కదా అని చెప్పారు. ఆ బాలురు ఇద్దరు శ్రీరాముని అనుమతి పొంది వాల్మీకి ఉన్న స్థానానికి వెళ్ళిపోయారు, పర్ణశాలకు వెళ్ళిపోయారు. శ్రీరాముడు కూడా మునులతోనూ మహాత్ములైన రాజులతోనూ కలిసి ఆ గీత మాధుర్యాన్ని ఆస్వాదించి యజ్ఞశాలకు వెళ్ళిపోయారు. ఆ గాయకులైన బాలలు గానం చేసిన కావ్యం తాళ లయలకు సరిపడేటుంది. సర్గలతో విభక్తమైన కావ్యంలోని శబ్దాలు స్వరాలకు అన్ని అనుకూలంగా ఉన్నాయి. వీణా తంత్రుల వీణ వాయించడానికి వీలుగా ఉంది. వాళ్ళిద్దరు కూడా చేతిలో చిన్న వీణలు పెట్టుకుని ఆ వీణలు వాయించుకుంటూ పాడారు. మధురమైన హల్లులతో కూడిన కావ్యాన్ని శ్రీరామచంద్రమూర్తి విన్నారు. శ్రీమద్ రామాయణ మందుల ఉత్తరకాండలోని 94వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 95వ సర్గ. శ్రీరాముడు ఈ విధంగా మునులతోనూ రాజులతోనూ వానరులతోనూ కలిసి శుభమైన ఆ గీతాన్ని చాలా రోజులు, రోజుకి 20 సర్గలు కదా, ప్రతిరోజు వింటున్నారు. ఆ గీతాన్ని పాడే విధానాన్ని బట్టి, పోలికల్ని బట్టి ఈ గాయకులు ఇద్దరు సీతాపుత్రులు అని శ్రీరాముడు తెలుసుకొని శ్రీరాముడు ఆలోచించి అనిపించింది మనస్సుకి, అయ్యో సీతను చూద్దామని అనిపించింది. పరిశుద్ధమైన నడవడిక గల దూతలతో, అంటే అందరితో కాకుండా, ఎందుకంటే అప్పుడు అయోధ్య ప్రజలు ఒక అపనిందను వేశారని సీతను వదిలిపెట్టేశారు. ఇప్పుడు కనుక సీత అపనింద అది అబద్ధం అని చెప్తే నేను తీసుకుంటాను అని మీరు దూతలను పంపించాడు వాల్మీకి మహర్షి దగ్గరికి. మీరు పూజ్యుడైన వాల్మీకి మహర్షి దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి నా మాటగా చెప్పండి, సీత పరిశుద్ధమైన ప్రవర్తన కలది అయితే కనుక, పాపరహిత అయితే కనుక మహాముని అనుమతి పొంది, శ్రీరాముడికి తెలుసు సీతమ్మ వారు పరమపావని అని, లోకపావని ఆవిడ, కానీ మహాముని అనుజ్ఞ పొంది ఇక్కడ నిరూపించుకోమని చెప్పండి. ఎలా అయితే లంకలోంచి బయటకు వచ్చాక అగ్ని ప్రవేశం చేసి నిరూపించిందో ఇక్కడ అలా నిరూపించుకోమని చెప్పండి అని చెప్పారు. ఈ వాల్మీకి అభిప్రాయాన్ని తెలుసుకొని రండి అని చెప్పారు. అని చెప్తే వాల్మీకి అభిప్రాయాన్ని, నమ్మకం కలిగి ప్రమాణాన్ని చూపడానికి అంగీకరిస్తున్న సీత అభిప్రాయం తెలుసుకొని శీఘ్రంగా వచ్చి నాకు తెలపండి, వాల్మీకి మహర్షికి చెప్పండి, అలాగే సీత కనుక అలా చేస్తాను అంటే అక్కడ లంకలో ఎలా చేసిందో అలాగే తనను తను నిరూపించుకుంటే మళ్ళా నా దగ్గరికి రావచ్చు అని శ్రీరాముడు దూతలనిచ్చి పంపించాడు. జనకుని కుమార్తె అయిన సీత రేపు ప్రాతకాలం పరిషత్తు మధ్యలో తనను తను నిర్దోషిగా నిరూపించుకోవడానికి శపథం చేసేట్టు చెయ్యండి అన్నాడు. శ్రీరాముడు పలికిన ఆశ్చర్యకరమైన మాటలు విని ఆ దూతలు
వాళ్ళకు కూడా ఆశ్చర్యం వేసింది, ఇప్పుడు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అని. వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు. వీళ్ళు ఆయన ఉన్న ప్రదేశానికి, ఆశ్రమానికి వెళ్ళలేదు, ఆ ప్రదేశానికి, పర్ణశాలలో ఉన్నారు కదా, ఆ పర్ణశాల దగ్గరికి వెళ్ళి అపరిమితమైన కాంతితో ప్రచురించున్న మహాత్మునికి నమస్కరించారు. నమస్కరించి, మహాత్మా మహర్షి, శ్రీరామచంద్రమూర్తి చెప్పమన్నారు, ఒకవేళ సీత కనుక తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోగలిగితే, శపథం చేసేట్లయితే రేపు పొద్దున మీరు తీసుకురండి అని చెప్పమన్నారు అని ఆ శ్రీరాముడు చెప్పిన మృదుమధురమైన మాటల్ని తెలిపారు. వెంటనే ఆ మహర్షి, ఇది సరైన సమయం సీతారాములను కలపడానికి అనుకున్నారు అని రాముని దూతల మాటలు విని రాముని మనసులో అభిప్రాయం తెలుసుకున్నారు. అలాగే అగ్గుగాక, మీకు క్షేమం అగ్గాక, సీత రాముడు చెప్పినట్లు చేయగలదు. ఇది వరకు రాముడు వదిలిపెట్టేస్తానంటే పతివ్రత కదా, ఆవిడే వెళ్ళిపోయింది, ఇప్పుడు రాముడు రమ్మంటే వస్తుంది, అంతే కదా, సీత రాముడు చెప్పినట్లు చేయగలదు, స్త్రీకి భర్తే దైవం కదా అని ఆయన సమాధానం ఇచ్చారు. ఈ రాజదూతలు మునీశ్వరుని మాటలు విని తిరిగి శ్రీరాముడి వద్దకు వచ్చి ముని పలికిన మాటలన్నీ చెప్పారు. వాల్మీకి మహర్షి ఇలా పంపించిన ఈ సందేశాన్ని విని శ్రీరామచంద్రుడు చాలా సంతోషించాడు. అక్కడికి వచ్చిన ఋషులతోనూ రాజులతోనూ ఏమన్నాడంటే, శిష్యులతో కూడిన పూజ్యులైన ఋషులు, అనుచరులతో కూడిన రాజులు అందరూ, ఇంకా ఎవరెవరు చూడదలుచుకుంటే వాళ్ళందరూ ఎవరున్నారో అందరూ రండి, రేపు సీత ఇక్కడికి వస్తోంది, సీత చేస్తున్న శపథాన్ని మీరందరూ చూస్తారు కదా అని అన్నారు. అంటే అందరి ముందు చెయ్యాలి, ఇది మళ్ళీ ఈ లోక అపవాదు పోవాలి అని శ్రీరాముడి భావన. మహాత్ముడైన శ్రీరాముని మాటలు విన్న ఋషులు అందరూ బాగు బాగు బాగా అన్నారు. అలాగే మొత్తం రాజులందరూ కూడా సంతోషించారు. శ్రీరాముని మాటలు విని మహాత్ములైన రాజులు కూడా, సర్వశ్రేష్ఠ, ఇది నీకే తగను, ఇతరులు ఎవరు ఇలా చేయలేరు అని పలుకుతూ ప్రశంసించారు. శ్రీరాముడు, రేపు శపథం జరుగుతుంది కాబట్టి అందరూ ఎంతమందిని పిలిచాడో అంతమంది కూడా రండి అని చెప్పారు. ఆ మునులను రాజులను అందరినీ కూడా పంపించేశారు. శ్రీమద్ రామాయణ మందుల ఉత్తరకాండలోనే 95వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 96వ సర్గ. వాల్మీకి మహర్షి ముందర సీత పరిశుద్ధురాలు అని చెప్పేసి ముందర వాల్మీకి మహర్షి చెప్తారు. రాత్రి తెల్లవారుగానే మహా తేజస్శాలి రాజు అయిన శ్రీరాముడు యజ్ఞశాలకు వెళ్లి ఋషులందరినీ పిలిపించారు. వశిష్ఠ, వామదేవ, జాబాలి, కశ్యపులు, దీర్ఘమైన తపస్సు గల విశ్వామిత్రుడు, గొప్ప తపస్సు గల దూర్వాసుడు, విశ్వామిత్రుడు మహర్షి పాపం ఆయనే పెళ్లి చేయించింది, పులశ్చ, శక్తి, భార్గవ, వామనులు, దీర్ఘాయువైన మార్కండేయుడు, గొప్ప కీర్తి గల మౌద్గల్యుడు, గర్గ మహర్షి, చవనులు, ధర్మవేత్త అయిన శతానందుడు, తేజస్శాలైన భరద్వాజ మహర్షి, మహాకాంతి గల అగ్నిపుత్రుడు, నారదుడు, పర్వతులు, గొప్ప యశస్సు గల గౌతమ్ మహర్షి, కాత్యాయన సుయజ్ఞులు, తపోనిధి అయిన అగస్త్యుడు, వీళ్ళే కాక ఇంకా చాలా గొప్ప నియమాలు కలిగిన ఇతర మునురులు అందరూ కూడా సీతమ్మవారు వస్తోంది, ఆవిడ శపథం చేస్తుందట అని చూడ్డానికి వచ్చారు. అలాగే గొప్ప పరాక్రమం గల రాక్షసులు, గొప్ప బలం కల వానరులు, ఆ మహాత్ములందరూ కూడా ఇది చూడ్డానికి వచ్చారు. వేల కొలది క్షత్రియులు, శూద్రులు, వైశ్యులు, అనేక దేశాల నుంచి వచ్చిన తీవ్రములైన వ్రతం కల జ్ఞాననిష్ఠులు, కర్మనిష్ఠులు, యోగనిష్ఠులైన బ్రాహ్మణులు, వీళ్ళందరూ కూడా సీతమ్మ వారు ఈ రోజున శపథం చేస్తుందట, వచ్చి శ్రీరాముడిని కలవబోతోంది అని మళ్ళీ చూడ్డానికి వచ్చారు. శిలా ప్రతిమల్లాగా మారిపోయారు. అందరూ వచ్చి కూర్చున్నారు అక్కడ. ప్రతిమలుగా మారిపోయినట్టు నిశ్చలంగా ఉన్నారు. నిశ్శబ్దంగా ఉందన్నమాట. ఆ నిశ్చలంగా ఉన్న ఆ జనులందరూ వచ్చినట్లు విని వాల్మీకి మహర్షి శీఘ్రంగా అక్కడికి వచ్చారు. సీత వాల్మీకి మహర్షి ఈ లోపలికి పర్ణశాల నుంచి వాల్మీకి ఆశ్రమానికి వెళ్ళారు. వెళ్ళి మళ్ళీ సీతను తీసుకొస్తే సీత మనస్సులో శ్రీరాముని స్మరిస్తూ కన్నీరు కంఠంలో నిలుపుకొని అంజలి ఘటించి తల వంచుకుని ఆ ముని వెనకాలే అమ్మవారు వచ్చింది. బ్రహ్మదేవుడి వెనక శృతి నడిచేటట్టు వాల్మీకి వెనక సీతమ్మవారు వస్తుంటే చూసి బాగు అని పెద్ద ధ్వని వచ్చింది. చాలా నిశ్శబ్దంగా ఉందట. అప్పుడు దుఃఖం వల్ల అధికమైన శోకంతో నిండిన మనస్సులతో అక్కడ వాళ్ళందరూ కూడా కళ్ళు తుడుచుకున్నారు, కోలాహలం చేశారు. ఆ ప్రేక్షకుల్లో కొంతమంది, శ్రీరామ బాగు ఆవిడ శపథం చేయాల్సిన అవసరం ఏంటి, ప్రజల కోసం చేయాలంతే, శ్రీరాముడి కోసం అక్కర్లేదు. ఎందుకంటే శ్రీరామచంద్రమూర్తికి తెలుసు సీత యొక్క పాతివ్రత్యం. సీత, కొంతమంది రామ బాగు అన్నారు, కొంతమంది సీత బాగుంది అన్నారు, మరికొందరు సీతారాములారా బాగుంది అని అరిచారు. మొట్టమొదట వాల్మీకి మహర్షి మాట్లాడాడు. మొత్తం అంతా నిశ్శబ్దం అయిపోయింది. సీతకు సహాయుడిగా
ఉన్న మునిశ్రేష్ఠుడైన వాల్మీకి మహర్షి ఆశ్రమం దగ్గర దింపిరమ్మని శ్రీరాముడు చెప్పాడు కదా, తెలుసు వాల్మీకి మహర్షి దగ్గర ఉందని. అప్పుడు జన సముదాయం మధ్యలో నిలిచి శ్రీరామునితో ఇలా అన్నారు. మొట్టమొదటి వాల్మీకి మహర్షి చెప్పారు, శ్రీరామ, ఉత్తమ నియమవంతురాలు, ధర్మాన్ని ఆచరించేది ఆయన ఈ సీతను నువ్వు లోకాపవాదం వల్ల నా ఆశ్రమం దగ్గర వదిలిపెట్టేశావు. గొప్ప వ్రతం కల రామ, లోకాపవాదం వల్ల భయపడ్డ నీకు ఈ సీత విశ్వాసయోగ్యమైన ప్రమాణాన్ని చూపించగలదు. ఆవిడికి అనుమతి, ఆవిడ ప్రమాణం చేయాలన్నా భర్త అనుమతి కావాలి. కవలలైన ఈ ఇద్దరు లవకుశులు ఇద్దరు కూడా సీత పుత్రులు. ఇప్పటిదాకా నువ్వు విన్నావు కదా వాళ్ళ గానం. ఈ ఇద్దరు నీ కుమారులే. నీకు నేను సత్యము చెప్తున్నాను శ్రీరామ, నేను ప్రచేతసుని 10వ పుత్రుడిని, ప్రచేతసుని వంశంలో వాడిని. నేను ఎప్పుడూ అసత్యం పలికి ఎరగను. వీళ్ళిద్దరూ నీ పుత్రులు. కొన్ని వేల సంవత్సరాలు నేను తపస్సు చేశాను. ఈ సీతామాతలో దోషం ఉన్నట్లయితే నాకు ఆ తపస్సు అంతా కూడా, నా తపస్సు వ్యర్థమైపోగాక, ఫలితం లభించకుండా ఉండుగాక. మనస్సు చేత కాని, కర్మ చేత కాని, వాక్కు చేత కాని పూర్వం నేను ఏ పాపము చేయలేదు. సీత పాపము లేనిదైతే నాకు దాని ఫలితము, తపస్సు ఫలితము లభించుగాక. కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశారు ఆయన. శ్రీరామ, సీత 5 జ్ఞానేంద్రియములందు మనస్సునందు కూడా పరిశుద్ధురాలని నేను వనమునందలి సెలయేరు దగ్గరే గ్రహించాను. తెలుసుకొని ఆమెను కాపాడాను. పరిశుద్ధమైన సదాచారము గల పతినే దేవతగా ఆరాధించే ఈమె లోకాపవాదమునకు భయపడిన నీకు ఇప్పుడు సమాధానం చెప్పగలదు. అందువల్ల రామ, ప్రియతమురాలైన ఏ సీతను నువ్వు పరిశుద్ధురాలని తెలిసి కూడా, నీకు తెలుసు లోకాపవాదానికి భయపడి విడిచివేశావు, అలాంటి ఈ సీత పరిశుద్ధమైన భావము కలది అని నేను దివ్య జ్ఞానంతో తెలుసుకొని నీకు చెప్తున్నాను అని పలికారు. శ్రీమద్ రామాయణ మందలి ఉత్తరకాండలోని 96వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. వాల్మీకి మహర్షి చెప్పినంత మాత్రాన సరిపోదు కదా, సీతమ్మ వారు చెప్పాలి. సీత శపథం చేసింది. వాల్మీకి మాటలు విని శ్రీరాముడు జనుల మధ్యనున్న సీతను చూసి వాల్మీకి మహర్షికి అంజలి ఘటించి నమస్కరించి ఇలా అన్నారు. ఓ ధర్మవేత్తమైన మహానుభావ, నువ్వు చెప్పినది యథార్థమే. నాకు తెలుసు. నీవు చెప్పిన దోషరహితములైన మాటలపై నాకైతే పూర్తి నమ్మకం ఉంది. పూర్వం దేవతల సమక్షంలో సీత విషయంలోనే ఈ నమ్మకం ఏర్పడింది. అక్కడ శపథం కూడా చేయబడింది. అందుచేతనే నేను ఇంటికి తీసుకొచ్చాను. లంక దగ్గర సీత అగ్ని ప్రవేశం చేసింది. దేవతలందరూ వచ్చి చెప్పారు సీత పవిత్రాలని. అందుకే ఇంటికి తీసుకొచ్చాను. మహాముని, లోకాపవాదం అప్పుడు చాలా బలవత్తరంగా ఉండడం చేత నేను సీతను వదిలిపెట్టాల్సి వచ్చింది. అక్కడ జనపదాల్లోనూ గ్రామాల్లోనూ కూడా ప్రజలు అలా మాట్లాడుకుంటున్నారు. రాముడు సీతను తెచ్చుకున్నాడు, మనం కూడా తెచ్చుకోవాల్సి వస్తుంది ఒకవేళ మన భార్యలు తప్పు చేసినా అని. అందుకని నేను వదిలిపెట్టాను. ఈమెలో ఏ పాపమో లేదని తెలిసి కూడా నేను లోక భయం చేత త్యజించాను. అందుకు నన్ను క్షమించండి. ఈ గాయకులిద్దరూ కవలలుగా పుట్టిన నా పుత్రులని నాకు తెలుసును. జనుల మధ్య పరిశుద్ధురాలుగా నిర్ణయించబడిన పిమ్మటే నాకు సీతని నేను తీసుకోగలను. నాకు సీత యందు ప్రేమ కలుగుగాక అని శ్రీరామచంద్రమూర్తి చెప్పారు. శ్రీరాముని అభిప్రాయం తెలుసుకొని మహేంద్రుడు మొదలైన మహా తేజస్సాలైన దేవతలందరూ అక్కడికి వచ్చారు. ఆ సీతా సభకు సమయమందు అక్కడికి వచ్చారు. ఆదిత్యులు, వసువులు, రుద్రులు, విశ్వదేవతలు, మరుద్గణాలు, ఈ సమస్త దేవతలు, సాధ్యులు, సమస్త పరమర్షులు, నాగులు, పక్షులు, సిద్ధులు అందరూ కూడా సీతా శపథం సమయానికి అక్కడికి వచ్చారు. వీరందరూ కూడా సంతోషంతో కూడిన మనస్సులతో వచ్చారు. సీతారాములు కలవబోతున్నారు అని. అందరూ కూడా సీతా శపథాన్ని గురించి కంగారు పడుతూ వచ్చారు. దేవతలను ఋషులను చూసి రాముడు మరలా దేవతలతో మాట్లాడుతున్నాడు. దేవతా శ్రేష్ఠులారా, నాకు దోషరహితములైన వాల్మీకి మహర్షి మాటల్లో నమ్మకం ఉంది.
కానీ జనుల మధ్య, ఈ అయోధ్య ప్రజలే కదా అపవాదేసింది, జనుల మధ్య పరిశుద్ధ అయిన సీత మీద నాకు ప్రేమ కలుగుగాక అని నమస్కారం చేశారు దేవతలకి. పిమ్మట అక్కడ ఉన్న జన సముదాయానికి శుభము పుణ్యము దివ్య గంధం కలది మనోహరమైన వాయువు ఆనందం కలిగించింది. మంచి గాలి వీసిందిట. సమస్త రాష్ట్రాల నుంచి వచ్చిన మానవులు పూర్వం కృతయుగంలాగా ఊహింపశక్యం కాని ఆశ్చర్యాన్ని చూసినట్లు సావధాన చిత్తులే చూస్తున్నారు. కాషాయ వస్త్రాలు ధరించి ఉంది సీత. సీత కాషాయ వస్త్రాలు ధరించి అక్కడికి వచ్చింది. ఎందుకంటే మునివాటికలో ఉంది కదా, పూర్తిగా ఋషి జీవితం గడుపుతోంది ఆవిడ. అక్కడికి వచ్చిన అందరినీ చూసి అంజలి ఘటించింది. తల వంచుకుని కిందకు చూస్తూ ఇలా పలికింది, నేను శ్రీరాముని తప్ప మరెవ్వరిని మనసా కూడా స్మరించకుండా ఉన్నట్లయితే ఓ భూదేవి నాకు నీవు వివరమునిచ్చుగాక. నేను మనోవాక్కాయ కర్మల చేత శ్రీరాముని మాత్రమే పూజించినట్లయితే ఓ భూదేవి నాకు నువ్వు స్థానమునిచ్చుగాక. నేను ఇప్పుడు చెప్పినది అంతా సత్యమైతే, నేను శ్రీరాముని తప్ప మరొకరిని ఎరగకపోయినట్లయితే ఓ భూదేవి నాకు నువ్వు స్థానమునిచ్చుగాక అని పలికింది. అమ్మా భూదేవి నన్ను నీలోకి తీసుకో అని పలికింది. నేను శ్రీరాముని తప్ప మనస్సులో కూడా ఎవరిని తలుచుకోనట్లయితే ఓ మాత నన్ను తీసుకో అని. సీత ఈ విధంగా శపథం చేస్తుంటే అది అత్యుత్తమము అద్భుతమైన ఒక పెద్ద దివ్యమైన సింహాసనం భూతలంలోంచి భూమి లోపల నుంచి పైకి లేచింది. అద్భుతమైన ఆకారంతో ప్రకాశిస్తున్న ఆ సింహాసనాన్ని దివ్యములైన రత్నాలతో అలంకరించబడిన అమితములైన బలాలు గల సర్పములు తమ శిరస్సుల మీద మోస్తున్నాయి. ఆ సింహాసనం నందు భూమాత కూర్చునుంది. సీత ఆమెను చూడగానే ఆ భూమాత దగ్గరికి వెళ్ళింది. సీతను బాహువులతో పట్టుకుని ఎత్తుకుంది ఆవిడ. వత్సారమ్ము అని స్వాగతించి ఆమెను అభినందించి ఎత్తుకుని తీసుకుని తన సింహాసనం మీద కూర్చోబెట్టుకుంది. సింహాసనం నందు కూర్చుండి సింహాసనం మళ్ళా తిరిగి భూమి లోపలికి వెళ్ళిపోయింది. రసాతలంలోకి ప్రవేశించింది సీత. చూడగానే దివ్యమైన పుష్పవృష్టి అవిచ్ఛిన్నంగా పడింది. సీత భూమాత నన్ను తీసుకో అంది కదా అనంటే భూమాత పైకి వచ్చి సీతను తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. రసాతలంలో ప్రవేశించింది సీత భూమి లోపలికి. సీత నీ శీలం ఎంత గొప్పది, బాగు అని దేవతలు పలికారు. అందరూ ఒక్కసారిగా శబ్దం వచ్చింది. సాధువులందరూ కూడా మాట్లాడుతున్నారు. ఆకాశంలో ఉన్న దేవతలు సీత రసాతలంలో ప్రవేశించడం చూసి సంతోషించారు. ఎందుకంటే రసాతలం నుంచి ఆవిడ వైకుంఠానికి వెళ్ళిపోతుంది. సంతోషించిన మనసులతో ఇలా అనేక విధాలు పలికారు. యజ్ఞ ప్రదేశం నందున్న అందరూ మునులకు, రాజులకు, ఉత్తమములైన ఇతర జనులకు కూడా ఆశ్చర్యం వేస్తోంది. ఇదివరకు ఏదో అగ్నిలో ప్రవేశించి ఆవిడ బయటకు వచ్చేసింది కదా, అలాగే భూమిలో ప్రవేశించి మళ్ళీ బయటకు వచ్చేస్తుందేమో, భూమాత పైకి వచ్చి ఈ సీత పవిత్రాలని చెప్తుందేమో అని అనుకుంటున్నారు. అందరికీ ఆశ్చర్యం తగ్గలేదు. ఆకాశం నందున్న వారిలోను, భూమి మీద ఉన్న స్థావర జంగమాల్లోనూ, పెద్ద శరీరం గల దానవుల్లోనూ, పాతాళంలో ఉన్న నాగనాయకుల్లో కూడా కొందరు సీత పాతివ్రత్యాన్ని సంతోషించి బిగ్గరగా అరిచారు. కొందరు ఆలోచనలో పడ్డారు. కొందరు కలత చెందిన మనస్సులతో శ్రీరాముణ్ణి, కొంతమంది సీతనే చూస్తున్నారు. సీత రసాతలంలో ప్రవేశించడం చూసి జగత్తు అంతా కలత చెందింది. ముహూర్త కాలం పాటు స్పృహ తప్పినట్టు అయిపోయి నిశ్శబ్దంగా ఉండిపోయింది. శ్రీమద్ రామాయణ మందలి ఉత్తరకాండలోని 97వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 98వ సర్గ. సీత రసాతలంలో ప్రవేశించడం చూసి వానరులందరూ దుఃఖంతో అరిచారు. శ్రీరాముని పక్కన ఉన్న మునులు ఆమెను కొనియాడుచు బాగు తన పాతివృత్యాన్ని నిరూపించుకుంది. ఆవిడ ఏదో ఆకాశం బద్దలే వర్షం రాగాక ఇలాంటి మాటలల్లా, ఓ భూమాత నన్ను తీసేసుకోంది. బాగు అన్నారు. శ్రీరాముడు యజ్ఞ దీక్షలో ఉన్నప్పుడు చేతిలో ఉంచుకోవలసిన పలాస దండం ఉంటుంది. ఆ దండాన్ని, ఒక కర్ర లాంటిది, దాన్ని ఆనుకుని కన్నీళ్లతో నేత్రాలు వ్యాకులం అయిపోయేసరికి కళ్ళు మూసేసుకుని తల కిందికి ఉంచి దీనమైన మనస్సుతో శ్రీరాముడు దుఃఖిస్తున్నాడు. శ్రీరాముడు చాలాసేపు దుఃఖించి స్పృహ లేనట్టుగా అయ్యాడు. అధికంగా కన్నీరు కారుస్తూ క్రోధ శోకములతో కూడిన వాడై ఇలా అన్నాడు,
రూపము దాల్చిన లక్ష్మి వంటి సీత నేను చూస్తుండగానే అదృశ్యురాలైంది. పూర్వం ఎన్నడూ లేని శోకము నా మనస్సులోకి ప్రవేశించింది. నేను చూడనప్పుడు ఆవిడను రాక్షసుడు మహాసముద్రం అవతలి ఒడ్డున లంకకు అపహరించుకుపోయాడు. అక్కడి నుండి నేను తీసుకొచ్చాను. భూమి నుంచి వేరే చెప్పాలా? భూమి నుంచి అయినా నేను తీసుకురాగలను. పూజ్యురాలవైన ఓ భూదేవి, నాకు సీతను తిరిగి ఇచ్చివేయము. ఇలా కాకపోతే నేను ఎలాంటి వాడినో నీకు తెలిసే విధంగా నా కోపాన్ని చూపిస్తాను. నువ్వు నాకు అత్తగారివే. ఎందుకంటే పూర్వం నాగలు దున్నుతున్నప్పుడు జనకుడు నీ నిండియే సీతను పైకి తీసుకొచ్చాడు. అందువల్ల సీతనైనా తిరిగిమ్ము, లేదా నాకు కూడా వివరాన్ని, నేను కూడా రసాతలంలోకి వచ్చేస్తాను. పాతాళంలో అయినా స్వర్గంలో అయినా నేను ఆమెతో కలిసే జీవిస్తాను. ఆ సీతను నాకు తీసుకొని రమ్ము. నేను ఆమె కోసం ఉన్మత్తుడనైపోతున్నాను. భూమిలో ఉన్న సీతను ఆమె పూర్వం ఎలా ఉండేదో అలా ఇవ్వకపోతే పర్వతాలతోనూ అరణ్యాలతోనూ ఉన్న ఈ భూమండలాన్ని తారుమారు చేసేస్తాను. ఈ భూమిని నశింపజేస్తాను. అంతా జలమయ మగ్గుగాక అని శ్రీరాముడు క్రోధంతోనూ శోకంతోనూ మాట్లాడుతున్నాడు. క్రోధ శోకాలతో కూడిన రాముడు ఈ విధంగా పలుకుతుంటే దేవతలందరూ వచ్చారు కూడా. బ్రహ్మదేవుడు అన్నాడు శ్రీరామంతో, శ్రీరామ, రామ, ఉత్తమమైన నియమాలు కలవాడా, దుఃఖించొద్దు. ఇలాగా నీ పూర్వపు స్వరూపాన్ని గుర్తు తెచ్చుకో. ఈ ఆలోచనని స్మరించుకో. నేను నిన్ను స్మరింప చేయట్లేదు, నీకు గుర్తు రావడం లేదు. ఈ క్షణంలో నీవు వైష్ణవ జన్మను గూర్చి స్మరించు. నువ్వు మహావిష్ణువు అన్న సంగతి గుర్తు తెచ్చుకో. మాలిన్యం లేనిది పతివ్రత అయిన సీత నీ పూర్వ రూపాన్ని కోరుతూ, అంటే నీ పూర్వ రూపం మహావిష్ణు స్వరూపం, నీ ఆశ్రయం అనే తపస్సు యొక్క బలం వల్ల సుఖంగా ఆవిడ నాగలోకానికి వెళ్ళిపోయింది. నీకు మరల ఆమె సంగమం స్వర్గంలో జరుగుతుంది, సంశయం లేదు. ఈ పరిషత్తు మధ్యలో నేను చెప్తున్న మాట విను. నేనేదో భూమిని నాశనం చేసేస్తాను అన్న మాట అనద్దు. నువ్వు రసాతలంలో ప్రవేశించడానికి వీల్లేదు అని. రామ, నువ్వు విన్న అన్ని కావ్యాల్లోనూ ఉత్తమమైన ఈ కావ్యమే నీకు విపులంగా చెప్పగలదు, సంశయం లేదు. ఇది నీ కావ్యం, నీ కథ. వీరుడా, నీ జన్మ మొదలు నీ కలిగిన సుఖ దుఃఖాల అనుభవాన్ని, రాబోయే వృత్తాంతాన్ని కూడా వాల్మీకి మహర్షి రాసేశారు. ఇది ఇలా జరుగుతుందని వాల్మీకి మహర్షి ఉత్తరాఖండలో రాశారు. వాల్మీకి మహర్షిలో ఇంకా ముందు జరగబోయేది కూడా రాశారు. ఈ ఆది కావ్యం అంతా నీకే సంబంధించున్నది. శ్రీరామ, కావ్య యశస్సును పొందదగిన వాడు వేరొకడు లేడు కదా. నువ్వు ఒక్కడివే ఉన్నావు. నువ్వే ఆ కావ్యానికి నాయకుడివి. దివ్యము, ఆశ్చర్యకరము, సత్యము అయిన ఏ వృత్తాంతాన్ని దాతని ఈ కావ్యాన్ని నేను, దేవతలు పూర్తిగా కలిసి విన్నాము. పురుష శ్రేష్ఠుడైన శ్రీరామ, నువ్వు ధర్మానుసారంగా సావధాన చిత్తుడివై రామాయణంలోని రాబోవు కథను చెప్పు. మిగిలిన భాగాన్ని వినుము. ఇక ముందు ఏం జరుగుతుందో అది విను. ఈ కావ్యంలోని మిగిలిన భాగానికి ఉత్తర భాగం అని పేరు. గొప్ప తేజస్సు గల రామ, ఉత్తమమైన దీన్ని ఋషులతో కలిసి విను. అప్పటిదాకా యుద్ధకాండ దాకా మాత్రమే విన్నారు శ్రీరామచంద్రమూర్తి. ఉత్తరకాండను వినమని బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. దాన్ని ఋషులతో కలిసి విను. రామ, ఉత్తమమైన ఈ భాగాన్ని మరొకరెవరు వినకూడదు, నీకొక్కడికే. ఎందుకంటే అది రహస్యం, ఇంకా జరగలేదు కాబట్టి. వీరుడమైన రామ, గొప్ప రాజస్వైన నువ్వు ముందుగా ఈ భాగాన్ని, అంటే ఇక ముందు ఇలా జరుగుతుంది అని వాల్మీకి మహర్షి రాసేశారు. అది నువ్వు ఋషులు మాత్రమే వినండి, అందరికీ తెలియాల్సిన అవసరం లేదు అని ముల్లోకాలకు ప్రభు అయిన బ్రహ్మదేవుడు అలా పలికి బంధువులతో కూడిన దేవతలతో కలిసి స్వర్గాలకు వెళ్ళిపోయారు. బ్రహ్మలోకానికి సంబంధించిన మహా తేజస్సాలులైన ఋషులందరూ బ్రహ్మ అనుజ్ఞ తీసుకొని ఉత్తరకాండ కథ వినడానికి మళ్ళా వెనక్కి తిరిగి వచ్చారు. రామాయణంలోని ఉత్తర భాగాన్ని, శ్రీరామునికి భవిష్యత్తులో ఏం జరగనున్నదో దాన్ని వినుటకై తిరిగి వచ్చారు. గొప్ప తేజస్సు గల శ్రీరాముడు బ్రహ్మదేవుడు పలికిన శుభమైన వాక్కు విని వాల్మీకి మహర్షితో ఇలా అన్నారు.
పూజ్యుడా, బ్రహ్మలోకానికి చెందిన ఈ ఋషులు నాకు జరగబోయేదాన్ని, నువ్వు ఉత్తరాఖండ్ కూడా రాసేసావు, జరగబోయేదాన్ని వినాలని కోరుతుకుతూ ఉన్నారు, దాని గానం రేపు జరుగ్గాక అని నిశ్చయం చేసి ఆ జనులందరినీ పంపేసి కుశలవులను తీసుకొని తన కుమారులుగా పర్ణశాలలోకి వెళ్ళారు. ఆ సీతను గురించిన ఆలోచనతోనే ఆ రాత్రి అంతా గడిచిపోయింది. వాల్మీకి మహర్షి రాసిన ఈ ఉత్తరాఖండలో కొన్ని ప్రతులలో ఒక అధిక పాఠం ఉంది. లోపల నుంచి సీత లోపలికి వెళ్ళిపోయేటప్పుడు మహాశక్తి ఆ లోపలికి వెళ్తున్న భూమాత ఇలా మాట్లాడింది. రాముడు దుఃఖిస్తున్నప్పుడు భూమి లోపల నుంచి వాణి వినిపించింది, మహాశక్తి వాణి. ఆవిడ చెప్పింది, శ్రీరామ, నువ్వు తాపాన్ని విడిచిపెట్టు, దీనికి ఇది ఇలా జరగడానికి దైవమే కారణం, నువ్వు సీత కావాలని కోరుతున్నావు కానీ ఇది వృధా పరితాపం, ఆమె దర్శనం నీకు ఇంకా లభించదు, ఎందుకంటే సీతామాత 3 లోకాలలో వ్యాపించి ఉన్నది. ఇక్కడ రసాతలంలో ఆమెను నాగులు పూజిస్తున్నారు, మానవ లోకంలో మానవులు పూజిస్తున్నారు, పితృదేవతలకు తృప్తినిచ్చే స్వధ సీతామాతే, స్వర్గంలో అమృతాన్ని భుజించే దేవతలకు తృప్తి ఈమె స్వరూపమే, మహావిష్ణువు దేహంలో ఈమె లక్ష్మిగా ప్రతిష్ఠిత అయింది, స్వర్గంలో ఉన్న సిద్ధ పురుషుల సిద్ధిగా ప్రతిష్ఠిత అయింది. శ్రీరామ, సీతను చూడాలి అనే ప్రయత్నాన్ని విరమించుకొనుము, సీతను చూడాలని ఉంటే పుత్రులైన లవకుశులలో ఇప్పటిదాకా ఆవిడ ప్రేమతో పెంచుకుంది సీతను చూసుకో అని ఒక ప్రతిలో మనకి కనిపిస్తుంది. భూమాత ఈ మాట అన్నట్టుగా ఈ దృష్టితో చూస్తే సీతారాములు ఎప్పుడూ అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఎప్పుడు ఉంటారు, అంతటా ఉంటారు, అన్ని చోట్ల ఉన్నారు అని తెలుస్తుంది. శ్రీమద్ రామాయణ మందలి ఉత్తరాఖండలోని 98వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 99వ సర్గ. సీత రసాతలంలో ప్రవేశించిన తర్వాత ఏమైంది? రాత్రి తెల్లారిన తర్వాత శ్రీరాముడు మహామునులను పిలిచి, మీరు ఏమాత్రం సంకోచించకుండా గానం చెయ్యండి అని తన పుత్రులిద్దరికి, ఇప్పుడు తన కొడుకులు కదా లవకుశులకు చెప్పారు. మహాత్ములైన మహర్షులందరూ కూర్చున్నారు, శ్రీరామచంద్రుడు వింటున్నాడు. ఇక మిగిలిన వాళ్ళు ఎవరూ లేరు, మహర్షులు శ్రీరాముడు మాత్రమే. ఎందుకంటే జరగబోయేదంతా ఉత్తరాఖండలో సీత భూ ప్రవేశం తర్వాత ఏం జరిగింది అనేది ఉంది. మహర్షులు కూర్చున్న పిమ్మట కుశలవులు జరగబోయే కథను చెప్పే ఉత్తర కావ్యాన్ని గానం చేశారు. సత్య ప్రభావం చేత సీత రసాతలంలో ప్రవేశించిన తర్వాత యజ్ఞం పూర్తయింది. యజ్ఞం పూర్తయిన తర్వాత శ్రీరాముడు చాలా శోకాక్రాంతుడయ్యాడు. సీత కనబడకపోవడంతో అతనికి జగత్ కూడా శూన్యంగా కనబడింది. శోకంతో తప్తుడై మనశ్శాంతి పొందలేకపోయాడు. శ్రీరాముడు యథావిధిగా యజ్ఞం పూర్తి చేసుకుని వృక్ష వానర రాక్షసులందరినీ పంపించేశాడు. బ్రాహ్మణ శ్రేష్ఠులకు విశేషంగా ధనదానాలు చేసి వారిని కూడా పంపేశాడు. ఇతర జనులనందరినీ పంపించేశాడు. మనస్సులో సీతను గుర్చే తలుస్తూ అయోధ్యలో ప్రవేశించాడు. ఆ రాజు తన 2 పుత్రులతో కలిసి అయోధ్యలో ప్రవేశించాడు. అతడు సీతను తప్ప మరెవరిని భార్యగా ఊహించలేదు, స్వీకరించలేదు. ప్రతి యజ్ఞమునందు కూడా పత్ని కార్యాలు చేయడానికి ఒక బంగారు సీత విగ్రహాన్ని పెట్టుకున్నాడు. 10,000 సంవత్సరాలు ఎన్నో అశ్వమేధ యాగాలను, వాటికి 10 రెట్లు అత్యధికమైన బంగారం దక్షిణంగా ఇచ్చి వాజపేయ యాగాలను శ్రీరామచంద్రమూర్తి చేశారు. శ్రీమంతుడైన శ్రీరాముడు అగ్నిష్టోమాన్ని, అతిరాత్రాన్ని, అధికమైన ధనము గల గోసవాలను అనే యజ్ఞాలను, పరిపూర్ణ దక్షిణలు ఇచ్చిన ఇతర యజ్ఞాలను కూడా చేశారు. మహాత్ముడైన శ్రీరాముడు ఈ విధంగా రాజ్యపాలన చేస్తూ ధర్మాన్ని రక్షించడానికి ప్రయత్నం చేశారు. చాలా కాలం అలా గడిచింది. భల్లూకములు, వానరులు, రాక్షసులు కూడా శ్రీరాముని శాసనంలో ఉన్నారు, పరిపాలనలో ఉన్నారు. సామంతరాజులు ప్రతి దినము కూడా శ్రీరామునితో కలిసి ఆనందాన్ని కలిగిస్తున్నారు. సుభిక్షంగా ఉండేట్లు మేఘం సకాలంలో వర్షిస్తోంది. దిక్కులు నిర్మలంగా ఉన్నాయి. రామరాజ్యంలో నగరాలు, గ్రామాలు కూడా ఆనందంతో పుష్టిగా ఉన్నాయి, జనులతో నిండి ఉన్నాయి. శ్రీరాముడు రాజ్యాన్ని పరిపాలిస్తుంటే ఎవ్వరికీ అకాల మరణం లేదు, ప్రాణులకు వ్యాధులు లేవు, ఎలాంటి అనర్థాలు కలగలేదు. పుత్ర పౌత్రులతో ఆనందించుతున్న కీర్తిమంతురాలైన కౌసల్య చాలా కాలానికి మరణించింది. కీర్తిగల సుమిత్ర, కైకేయి కూడా అనేక విధములైన ధర్మాలు చేసి
కౌసల్యను అనుసరించి వెళ్లి స్వర్గంలో ఉన్నారు. మహాభాగ్యవంతులైన వారు ముగ్గురు స్వర్గంలో దశరథ మహారాజుతో కలిసి సంతోషించుతూ సకల ధర్మాల చేత లభించు సౌఖ్యాలను అనుభవిస్తున్నారు. శ్రీరాముడు ఆయా సమయాలందు తల్లులందరికీ తృప్తి కలగడం కోసం భేదబుద్ధి లేకుండా తపస్సంపన్నులైన బ్రాహ్మణులకు మహాదానాలు ఇస్తున్నాడు. ధర్మాత్ముడైన శ్రీరాముడు పితృదేవతల సంతృప్తి కోసం బ్రాహ్మణులకు అనేకములైన వస్తువులను దానం చేశాను. పూర్తి చేయుటకు చాలా కష్టమైన యజ్ఞాలు కూడా శ్రీరామచంద్రమూర్తి చేశారు. ఈ విధంగా అతను యజ్ఞం చేత అనేక విధాలైన ధర్మాన్ని వృద్ధి పొందిస్తుంటే చాలా వేల సంవత్సరాలు సుఖంగా గడిచాయి. శ్రీమద్ రామాయణ మందల ఉత్తరకాండలోని 99వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జయ శ్రీరామ్.